టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు, ఎవరు అబ్బ సొత్తు కాదు. 100% దమ్ ఉంటే, టాలెంట్ ఉంటే, ప్రపంచంతో పోటీ పడే సత్తా సంతరించుకుంటే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఎవరికి కూడా లేదు. ఈ అవకాశాలన్నీ కూడా తెలంగాణ పిల్లలు అందిపుచ్చుకోవాలనే తెలంగాణ గవర్నమెంట్ తాపత్రయం తప్ప ఇంకోటి కానే కాదు. దయచేసి దానికి తగ్గ విధంగా నైపుణ్య శిక్షణ అందిపుచ్చుకొని ముందుకు పోయినట్టయితే మనం ఆపగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. దానికి ఒక గొప్ప ఉదాహరణ, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మెన్షన్ హియర్ దట్ సమ్ ఆఫ్ our students like Nikhil Tangallapalli from RGUKT are now being selected by companies like Amazon. Amazon లాంటి కంపెనీ RGUKT-Basar వచ్చి నిఖిల్ని ఇక్కడ రిక్రూట్ చేసుకోవడమే కాకుండా యావరేజ్ పే ప్యాకేజ్ 64 లక్షల రూపాయలు ఇచ్చి ఇక్కడ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తా ఉంది అంటే ఎంతటి టాలెంట్ ఉన్న పిల్లలు ఇక్కడ నుంచి వస్తూ ఉన్నారో దాన్ని బట్టి చెప్పవచ్చు. The dream of our honorable chief minister is to realize that every child from an underprivileged family who are denied many opportunities because of financial constraints, అంటే డబ్బులు లేక లేదా తల్లిదండ్రులు స్థితిమంతులు కానంత మాత్రాన అవకాశాలు అందిపుచ్చుకోలేని దుస్థితి తెలంగాణ పిల్లలకు ఉండకూడదన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు RGUKTలో మీరు గతంలో వచ్చినప్పుడు మేము మీ వీసీ గారు అడిగింది 25 కోట్లు. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, నేను, ఇంద్రకరణ్ రెడ్డి గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్తే అవి సరిపోవు, ఇంకో 2 కోట్లు అదనంగా అని చెప్పి 27 కోట్లు మంజూరు చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా ఎవరైనా ఉన్నత విద్య చదువుకునే పిల్లలు ఉంటానంటే వారి కోసం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట, జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరిట 20 లక్షల రూపాయలు విదేశీ విద్య కోసం కూడా అందజేస్తున్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అనే విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంటే టాలెంట్ ఉంటే, అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆరాటం ఉంటే మీ స్థితి లేదా మీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అడ్డం కాదు, అడ్డంకి కాబోదు అని చెప్పడానికి నేను ఈ మాట చెప్తా ఉన్నాను. There are many such initiatives of the government for the welfare of all the youth to make them the most preferred ones in the job market. Let us pledge that we as successful entrepreneurs will uplift the living standards of all and ensure equity, accessibility and fair opportunities will be provided to all.